ఫ్రెండ్స్ మీకు తెలుసా మైక్రోసాఫ్ట్ వర్డ్లో స్మాల్ షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈజీ వేలో డబల్ లైన్లో ఉన్నటువంటి టేబుల్ బార్డర్ను ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే సింగిల్ లైన్లోకి అయితే మనం కన్వర్ట్ చేయొచ్చు. నేను డబల్ లైన్లో ఉన్న టేబుల్ను సింగిల్ లైన్లో కన్వర్ట్ చేయడానికి నేను కొన్ని రకాల షార్ట్కట్ కీస్ యూజ్ చేస్తున్నాను. ఈ షార్ట్కట్ కీస్ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్లో డబల్ లైన్లో ఉన్నటువంటి టేబుల్ని అయితే తీసుకున్నాను. ఈ డబల్ లైన్లో ఉన్న టేబుల్ను స్మాల్ షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈజీ వేలో సింగిల్ లైన్లోకి విత్ కలర్తో ఏ విధంగా చేంజ్ చేస్తారో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. డబల్ లైన్లో ఉన్నటువంటి టేబుల్ను సింగిల్ లైన్లో కన్వర్ట్ చేయడానికి నేను ముందుగా డాటాను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డాటాను సెలెక్ట్ చేసుకోవడానికి నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+A అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టేబుల్ మొత్తం అయితే మనకి ఈ విధంగా అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. టేబుల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్సర్ను ఒక ప్లేస్లో పెట్టేసి రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ టేబుల్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టాప్ సైడ్లో బార్డర్స్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ డబల్ లైన్ టేబుల్ అయితే ఎనేబుల్లో ఉంది కదా. ఇప్పుడు మనం సింగిల్ లైన్లో ఉన్న టేబుల్ను సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ లైన్లో ఉన్న టేబుల్ టాప్ సైడ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ అని ఉంది కదా, విడ్త్ 0.3 పాయింట్స్ అని ఉంది కదా, దాన్ని మనం సైజ్ని చేంజ్ చేసుకోవాలి. సైజ్ని ఇక్కడ సపోజ్ ఇక్కడ 1.5 2.5 ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లేదు నాకు ఈ కలర్ రెడ్ కలర్లో ఉంది, నాకు ఈ రెడ్ కలర్ నచ్చలేదు, నాకు వేరే కలర్ నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను కలర్ నోట్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. కలర్ను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ప్రివ్యూ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేసి ఆటోమేటిక్గా డబల్ లైన్లో ఉన్నటువంటి టేబుల్ ఈ విధంగా అయితే సింగిల్ లైన్లోకి విత్ కలర్తో పాటు చేంజ్ కావడం అయితే జరిగింది. డబల్ లైన్లో ఉన్నటువంటి టేబుల్ను సింగిల్ లైన్లో కన్వర్ట్ చేయడానికి నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్కట్కి వచ్చేసి ఫస్ట్ టేబుల్ మొత్తాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి నేను యూజ్ చేసే షార్ట్కట్కి వచ్చేసి కర్సర్ ఒక ప్లేస్లో పెట్టేసి Ctrl+A అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా టేబుల్ మొత్తం అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. టేబుల్ మొత్తం సెలెక్ట్ జరిగిన తర్వాత పైన టేబుల్ స్టైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ టేబుల్ స్టైల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూస్తుంటే డబల్ లైన్లో కనిపిస్తుంది కాబట్టి అక్కడ డబల్ లైన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు సింగిల్ లైన్ అయితే టాప్ సైడ్లో అయితే కనిపించడం జరుగుతుంది కదా. ఆ సింగిల్ లైన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టేబుల్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు విడ్త్ 0.3 ఉంది కదా, నేను సపోజ్ 2.25 కానీ 3 కానీ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ నాకు రెడ్ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక కలర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కలర్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని అన్ని వేరియేషన్స్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కలర్ షేడ్ అయింది, తర్వాత విడ్త్ చేంజ్ అయింది, తర్వాత లైన్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ బార్డర్స్లో ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా అన్ని మనకు అప్లై కావడం అయితే జరిగింది. చూసారు, ఇక్కడ మనకు కలర్ చేంజ్ అయింది, విడ్త్ చేంజ్ అయింది అండ్ లైన్ కూడా చేంజ్ అయింది, సింగిల్ లైన్లోకి రావడం అయితే జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా డబల్ లైన్లో ఉన్నటువంటి టేబుల్ను సింగిల్ లైన్లోకి విత్ కలర్తో పాటు చేంజ్ చేయడం అయితే జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ అలాగే ఫుల్ కోర్స్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసినా చూడొచ్చు. అలాగే వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసి మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.